హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశాన్ని నేర్చుకుందాము. సో ఈ టాపిక్ మీద లాస్ట్ డిఎస్సిలో 3 బిట్లు రావడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న బిఎడ్ బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది ఆంధ్రప్రదేశ్ వారు 2014లో రిలీజ్ చేసిన సైకాలజీ బుక్. లాస్ట్ డిఎస్సిలో ఈ బుక్ నుంచి మనకు 90% బిట్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ బుక్ నుంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, దీన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటాము. ఉద్వేగం అంటే శారీరకంగా మానసికంగా కలియబెట్టే స్థితి. ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి తదనుగుణంగా స్పందనలో ఒక గుణాత్మక మార్పును వ్యక్తం చేయడం. మనిషి సంబంధాలలో ఉద్వేగాల పాత్ర అమోఘం. ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అని అనవచ్చు. ఇటీవల ఉద్వేగ ప్రజ్ఞ అనే భావన అందరినీ ఆకర్షిస్తోంది. ఒక వ్యక్తి జీవన నైపుణ్యంలో ఇది ఒక అంశం. విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల భావన. ఉద్వేగాత్మక ప్రజ్ఞను వేయిన్ లియోన్ పేయిన్ మొదట తన పిహెచ్డి పరిశోధనా వ్యాసమైన ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు 1985లో పేర్కొన్నట్లు చెప్పడం అయింది. అయినప్పటికీ 1920లోనే థార్ండైక్ సాంఘిక ప్రజ్ఞ అను భావనను వ్యక్తపరిచాడు. ఆ తర్వాత 1964లో బెల్డోచ్, 1966లో లేయునర్ ఉపయోగించినట్లు కనపడుతుంది. నెక్స్ట్ పీటర్ సలోవే, జాన్ మేయర్లు 1989లో తాము ప్రచురించిన ఒక వ్యాసానికి ఉద్వేగ ప్రజ్ఞ అని పేరు పెట్టారు. వీరు అనుమతితో 1995లో డానియల్ గోల్మన్ ప్రచురించిన ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞాలబ్ధి కంటే ఎందుకు ఎక్కువ కాకూడదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే పుస్తకం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞ వెలుగులోకి వచ్చింది. గోల్మన్ తర్వాత రాసిన ఇదే అంశానికి సంబంధించిన ఇతర రచనలు ఉద్వేగ ప్రజ్ఞ అనే పదానికి బలాన్ని చేకూర్చాయి. నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు. సో ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు 3 రకాలు. ఒకటి సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. ఇందులో ఫస్ట్ది సామర్థ్య నమూనా గురించి నేర్చుకుందాము. సో సామర్థ్య నమూనాను పీటర్ సలోవే, జాన్ మేయర్లు ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించారు. వీరు ఉద్వేగ ప్రజ్ఞ 4 రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు. అవి: 1 ఉద్వేగాలను గ్రహించడం లేదా ప్రత్యక్షీకరించడం, 2 ఉద్వేగాలను ఉపయోగించడం, 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, 4 ఉద్వేగాలను నిర్వహించడం. ఇందులో ఫస్ట్ది ఉద్వేగాలను గ్రహించడం లేదా ప్రత్యక్షీకరించడం, దాని గురించి నేర్చుకుందాము. సో తన ఉద్వేగాలను గ్రహిస్తూ ఇతర ఉద్వేగాలను వారి మాటల్లో, ముఖాల్లో, సాంస్కృతిక అంశాల్లో గుర్తించడం. ఈ విధంగా ఉద్వేగాలను గ్రహించడాన్నే ప్రాథమికంగా ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. నెక్స్ట్ ఉద్వేగాలను ఉపయోగించడం. సంజ్ఞానాత్మక కృత్యాలైన ఆలోచన, సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించి సరైన విధంగా ఉపయోగించడం. నెక్స్ట్ ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాలలోని సంక్లిష్టత సంబంధాలను చక్కగా అవగాహన చేసుకొని స్పందించే సామర్థ్యం. ఉద్వేగాలలోని సున్నితత్వాన్ని గ్రహించే సామర్థ్యం. ఉద్వేగాలను గుర్తించి వివరించే సామర్థ్యం. నెక్స్ట్
ఉద్వేగాలను నిర్వహించడం. మనలోని ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం. ఉద్వేగ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకొని లక్ష్యాన్ని సాధిస్తాడు. నెక్స్ట్, ఈ నమూనా ప్రకారం ఉద్వేగాలకు సున్నితంగా స్పందిస్తూ సాంఘిక అవసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. వ్యక్తులలో ఉద్వేగ సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సంజ్ఞానాత్మక వ్యత్యాసాలు ఉంటాయి. నెక్స్ట్, రెండవది లక్షణ నమూనా. కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైట్స్ లక్షణ నమూనాను ప్రతిపాదించాడు. ఇతను సోవియట్లో పుట్టిన బ్రిటిష్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ నమూనా వ్యక్తి మూర్తిమత్వానికి చెందింది. ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహము. అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది. నెక్స్ట్, మూడవది మిశ్రమ నమూనా. డానియల్ గోల్మెన్ మిశ్రమ నమూనాను ప్రతిపాదించాడు. వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పని చేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని అన్నాడు డానియల్ గోల్మెన్. వీరి ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలు ఉన్నాయి. ఇందులో స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి, స్వీయ ప్రేరణ అనే 5 విశేషకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది స్వీయ అవగాహన. ఇందులో 3 నైపుణ్యాలు ఉంటాయి. తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను, ఉత్సుకతలను, విలువలను, లక్ష్యాలను తెలుసుకునే సామర్థ్యం ఇందులో ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులపై వీటి ప్రభావాన్ని గుర్తించడం. ఉద్వేగాత్మక అవగాహన, ఖచ్చితమైన స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం అనే 3 నైపుణ్యాల ద్వారా స్వీయ అవగాహన ఏర్పడుతుంది. నెక్స్ట్, రెండవది స్వీయ నియంత్రణ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యం ఇందులో ఉంటుంది. స్వీయ నియంత్రణ, విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూలనీయత, నవకల్పన మొదలైన నైపుణ్యాలు స్వీయ నియంత్రణకు సహకరిస్తాయి. నెక్స్ట్, మూడవది సాంఘిక నైపుణ్యాలు. సంతృప్తికర విధంగా ఇతరులతో సంబంధాలను నిర్వహించడం, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, సేవాభావం పెంపొందించుకోవడం, భిన్నత్వాన్ని నియంత్రించడం, రాజకీయ జ్ఞానం పొంది ఉండడం. ఈ 6 నైపుణ్యాల వల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందుతాయి. నెక్స్ట్, నాలుగవది సహానుభూతి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల భావాలను పరిగణలోనికి తీసుకోవడానికి సంబంధించిన సామర్థ్యం. ఇతరులకు సహకారాన్ని అందించే నేర్పు. దీనిలో ప్రాబల్యం, సందేశం తెలియపరచడం, సంఘర్షణ నిర్వహణ, నాయకత్వం, మార్పు ఉత్ప్రేరకాలు, సంబంధాలు నిర్మించడం, సహకారం, జట్టు సంబంధ సామర్థ్యాలు సహానుభూతిని పెంపొందిస్తాయి. నెక్స్ట్, స్వీయ ప్రేరణ. సాధించాలనే కోరికతో ప్రేరణను పొందడం, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగడం, సాధన ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహం, ఆశావాదం అనే 4 నైపుణ్యాలు ఉంటాయి. ఇవి స్వీయ ప్రేరణకు దోహదపడతాయి. ఇవి కృషి వల్ల సాధించే సామర్థ్యాలు, జన్మతః వచ్చేవి కావు. ఈ నైపుణ్యాలతో మన పనులను విజయవంతంగా నిర్వహించవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో విజయానికి 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని డానియల్ గోల్మెన్ వివరించాడు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.